brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. గ్రేటర్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల కుస్తీ ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఏకగ్రీవం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుంటే నామినేషన్లు వేస్తోంది గులాబీ సైన్యం. ఈ పరిస్థితుల్లో ఏం జరగబోతోందో ఈ బ్రేకింగ్స్ లో చూద్దాం. స్టాండింగ్ కమిటీలో మజ్లిస్ నుంచి 8 మంది, కాంగ్రెస్ నుంచి 7 ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటి వరకు 5 కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్ వేశారు. మరో 2 కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్ వేయబోతున్నారు. ఇక మజ్లిస్ నుంచి 8 మంది అభ్యర్థులు నామినేషన్ వేస్తారు. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే 2 బీఆర్ఎస్ కార్పొరేటర్లు నామినేషన్ వేసేశారు. బీఆర్ఎస్ నామినేషన్లు విత్డ్రా చేసుకోకపోతే ఎన్నికలు తప్పనిసరి అవుతాయి. మా ప్రతినిధి లక్ష్మీకాంత్ మనకి లైవ్ లో చేరుతున్నారు. లక్ష్మీకాంత్, ఏమన్నా నామినేషన్ విత్డ్రా చేసుకునే అవకాశం కనిపిస్తోందా? ఎస్, ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో స్టాండింగ్ కమిటీ ఎన్నికల పర్వం మొత్తం కూడా హాట్గా మారింది. ఎందుకంటే మొత్తం 150 మంది కార్పొరేటర్లు గాను ప్రస్తుతం 146 మందే ఉన్నారు. అందులో స్టాండింగ్ కమిటీకి 15 మెంబర్స్ కావాలి. అయితే గత 9 సంవత్సరాలుగా బీఆర్ఎస్ అదేవిధంగా ఎంఐఎం పార్టీలు దోస్తీగా ఉండి బీఆర్ఎస్కి 8 మంది కార్పొరేటర్లు, అదేవిధంగా ఎంఐఎంకి 7 మంది కార్పొరేటర్లు టైఅప్ అయి ఏకగ్రీవం చేసుకుంటూ వచ్చారు. అయితే ఈసారి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా ఈసారి మొత్తం కాంగ్రెస్కి స్టాండింగ్ కమిటీ మొత్తం కూడా కైవసం చేసుకోవడానికి పెద్ద ఎత్తున ప్లాన్ చేసింది. అందులో భాగంగానే ఎంఐఎం పార్టీకి సంబంధించి 8 మంది కార్పొరేటర్లు, సంఖ్యాబలం ఎక్కువ ఉంది కాబట్టి, తక్కువ సంఖ్యాబలం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున 7 మంది కార్పొరేటర్లు ఇలా మనం చూడొచ్చు. ఇక్కడ ఎక్స్క్లూజివ్ గా అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే 17వ తారీఖు అంటే రేపు స్క్రూటినీ ఉంది. ఆ తర్వాత 21వ తారీఖున వచ్చేసి మొత్తం విత్ డ్రా చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ విత్ డ్రా చేసుకోకపోతే మాత్రం ఈ మొత్తం వ్యవహారం ఎన్నికలకు దారితీసే అవకాశం ఉంది. ఎన్నికలు దారితీస్తే మాత్రం పెద్ద ఎత్తున ఉత్కంఠ పరిస్థితులకు తెరదీసే అవకాశం ఉంది. సో ఒకసారి మనం మొత్తం సిచ్యువేషన్ కింద చూసుకున్నట్లయితే బీజేపీ తరఫున వచ్చేసి కార్పొరేటర్లు మొత్తం కూడా ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ విత్ డ్రా కాకపోతే మాత్రం ఎన్నికలు అనివార్యం. థ్యాంక్ యూ లక్ష్మీకాంత్.